హాయ్ అండి. వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజైతే మనం సింపుల్‌గా బెంగుళూరు స్టైల్‌లో కుష్కా రైస్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే చూసేద్దామండి ఎట్లాగో. ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసుకునేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను ఫస్ట్. తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి అది కొంచెం బాగా వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేసుకున్నానండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకునేసి హాఫ్ టేబుల్ స్పూను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి అయితే 2 యాడ్ చేశాను. ఆనియన్స్ ఒక చిన్న సైజ్ తీసుకున్నాను. తర్వాత 4 టమోటాస్ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి మిక్సీలో పట్టేసుకున్నాను. మరి మెత్తగా పట్టుకోని అవసరం లేదండి. కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది పేస్ట్ అనేది. ఆ పేస్ట్ని పట్టుకున్న దాన్ని ఈ ఆనియన్స్ వచ్చేసి ఒక 30% కుక్ అయితే సరిపోతుంది. ఆ పేస్ట్ని కూడా వేసేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అంతా గ్రేవీ. ఇది వచ్చేసి బాగా ఆయిల్ అబ్జర్వ్ అయ్యేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. చూడండి ఇప్పుడు ఒక 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకునేసి అవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర జీరా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేశాను నేను. చూడండి గ్రేవీ అయితే ఆల్మోస్ట్ వచ్చిందండి. ఇప్పుడు మనం పెరుగు ఉంటుంది కదా, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లో. పెరుగు కానీ ఆర్ఎల్స్ ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, అది కూడా ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేనప్పుడు ఈ పెరుగు ఉంటుంది కదా, అది వచ్చేసి మిక్సీ పట్టేసుకునేసి బాగా మెత్తగా అయ్యేదాకా చేసుకునేసి పేస్ట్ లాగా అది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను నేను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్లోకి 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. చూడండి పెరుగు వేసాక కూడా మనం బాగా కలిపెట్టేసుకునేసి తర్వాత ఆయిల్ అంతా పైకి అబ్జర్వ్ అయ్యేంత వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వచ్చేసిందండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వచ్చేసి 2 గ్లాస్ తీసుకునేసి వాష్ చేసుకునేసి ఈ విధంగా వేసుకున్నాను. అంతా ఒకసారి రైస్లో కలిసేటట్టు అయితే ఒకసారి టాస్ చేసేసుకునేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి వాటర్ అయితే. ఇక్కడ వచ్చేసి మన స్పైసెస్, ఉప్పు, కారం అన్నీ చెక్ చేసేసుకునేసి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంతే. ఇది వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మనకు 15 to 20 మినిట్స్ దాకా బాగా వచ్చేసి మనము ఉడకబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మనం ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే మనం మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి కలబెట్టుకుంటూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది రైస్ అనేది. అండ్ అందులో టమోటా గ్రేవీ అదంతా ఉంది కదా, అడుగు కూడా ఎక్కువ మాడకుండా నీట్గా వస్తుంది మనకి రైస్ అనేది. చూడండి 70% ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పన్నీర్ కర్రీ అయినా కాంబినేషన్, ఆర్ఎల్స్ పెరుగు పచ్చడి చేసుకున్నా కూడా ఇది ప్లెయిన్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి అయితే బెంగళూరులో ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.